మమ్మల్నే తక్కువ అంచనా ఏస్తారా అంటూ కసిగా మ్యాచ్‌లో దిగినట్టుంది. వాళ్ళకి అనుకూలంగానే టాస్ గూడా న్యూజిలాండే గెలిచింది. ఇంగా సౌత్ ఆఫ్రికా అయితే షాక్‌లోనే ఉంది ఇంగా. ఇండియానే బీట్ చేసి వచ్చిన వాళ్ళం. మేము ఖచ్చితంగా ఫైనల్‌కెళ్ళిపోతాము అనే ధీమాతో అయితే వాళ్ళైతే ఈ మ్యాచ్‌లో వచ్చారు. కాకపోతే న్యూజిలాండ్‌తో టాస్ ఓడిపోవడంతోటి ముందుగా బ్యాటింగ్ జేయాల్సొచ్చింది. బ్యాటింగు చేశారు గానీ, పెద్ద కన్వీనియన్స్ బ్యాటింగ్ అయితే చేయలేకపోయారు. ముందుగా స్టార్టింగ్‌లోనే వికెట్లయితే కోల్పోయారు. ఒకే ఓవర్‌లో 2 వికెట్లయితే కోల్పోయారు. ఇంగా ఆ తర్వాత గనక జూసుకుంటే ఎక్కడా గూడా పార్ట్నర్‌షిప్‌లయితే బిల్డ్ అవ్వలేదు. చిన్న పార్ట్నర్‌షిప్ అయితే వచ్చింది గానీ, అది గూడా బాల్ టు రన్ మాత్రమే చేయగలిగారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి కేవలం 70 పరుగులు ఈ విధంగా మాత్రమే చేయగలిగారు. ఆ తర్వాత 10 ఓవర్లలో చివర్లో వచ్చినటువంటి మిచెల్ క్షమించాలి. జాన్సన్. జాన్సన్ వచ్చి హాఫ్ సెంచరీతోటి కొంచెం ఆదుకో ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగారు. 169 పరుగులకి సౌత్ ఆఫ్రికా అయితే చేయగలిగింది. మొత్తం ఓవర్‌లన్నీ ఆడి. సో, మొదట్లో అయితే 140, 150 లోపే ఆల్ ఔట్ అయిపోతారేమో అనుకున్నాము. కాకపోతే జాన్సన్ బ్యాటింగ్ తోటి కొంచెం గౌరవప్రదమైన స్కోర్‌నైతే స్కోర్ బోర్డ్ పైన ఉంచారు. సో, ఈ స్కోర్‌ను ఏమన్నా కొంచెం టఫ్‌గా కొంచెం న్యూజిలాండ్‌ని ఏమైనా కొంచెం ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా బౌలింగ్ చేస్తారేమో అనుకోనైతే ఊహించాము. ఆ సౌత్ ఆఫ్రికా అవేవి చేయలేకపోయింది. న్యూజిలాండ్ అయితే సౌత్ ఆఫ్రికాని సావగొట్టేసిందని జెప్పొచ్చు. అలాగే న్యూజిలాండోళ్ళని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరు గూడా అని నోరు తెరుచుకోవాల్సొచ్చింది. సో, అలాంటి బ్యాటింగ్ అయితే జేశారు. సెమీఫైనల్‌లో ఇలాంటి బ్యాటింగ్ చేయడం నిజంగా చాలా అద్భుతము. ఫిన్ అలెన్ వచ్చేసి 33 బంతుల్లోనే సెంచరీ కొట్టేసి తమ టీమ్‌కి అద్భుతమైన విజయాన్నయితే అందించాడు. 33 బంతుల్లో సెంచరీ చేయడం నిజంగా ఇదొక రికార్డే. ఇంగ అలాగే స్టార్టింగ్‌లో వికెట్లు తీసి వాళ్ళ పైన ప్రెషర్ పెడతారేమో అనుకునేసైతే అందరూ ఎక్స్‌పెక్ట్ జేశారు. వాళ్ళందరిని అంచనాల్ని పటాపంచలు చేస్తూ న్యూజిలాండ్ ఓపెనర్లు షెఫర్డ్, అలాగే ఫిన్ అలెన్ విజృంభించి, ఉతికి, సావగొట్టి సట్లో పెట్టేశారు సౌత్ ఆఫ్రికానైతే. ఏం జరుగుతుందో అని ఆలోచించలేకపోయే మ్యాచ్‌నైతే ముగిచ్చేశారు. 170 పరుగుల టార్గెట్‌ని కేవలం 13 ఓవర్ల లోపే ముగించేశారు. ఈ విధంగా న్యూజిలాండ్ విధ్వంసం అయితే కొనసాగింది. నిజంగా ఇలా న్యూజిలాండ్ ఆడతదని ఎవ్వరూ ఊహించలేదు. ప్రపంచ కప్ కంటే ముందు వాళ్ళు లీగ్ మ్యాచ్‌ల్లో గూడా చాలా కష్టపడుతూ సూపర్ ఎయిట్‌కొచ్చారు. సూపర్ ఎయిట్‌లో గూడా కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచారు. ఒక మ్యాచ్ ఓడిపోయారు. మరో మ్యాచ్ రద్దయింది. సో, ఈ విధంగా రన్ రేట్‌తో కొంచెం బెటర్‌గా ఉండడంతోటి సెమీఫైనల్‌కైతే రాగలిగారు. లేకపోతే సెమీఫైనల్‌కి గూడా వచ్చేవాళ్ళు కాదేమో! అటువంటి టీమ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అన్‌బీటెన్‌గా వచ్చినటువంటి టీమ్‌ని న్యూజిలాండ్ అయితే భారీ విజృంభించి సావగొట్టి పెట్టారు సౌత్ ఆఫ్రికాని. వాళ్ళ ఆత్మవిశ్వాసం అంతా గూడా ఈ మ్యాచ్‌తో పటాపంచలైపోయింది. సో, సౌత్ ఆఫ్రికా ఇంటికెళ్ళింది. న్యూజిలాండ్ అయితే ఫైనల్‌కెళ్ళింది. ఇంగ ఫైనల్‌లో ఎవరితో తలపడాలి, ఏమి ఎట్లా అనేది రేపు తెలుస్తది. ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ ఉంది. సో, ఆ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో న్యూజిలాండ్ అయితే ఫైనల్‌లో ఆడబోతోంది. సో, నాకు తెలిసి రేపు మ్యాచ్‌లో ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌కి గూడా అంతే అవకాశాలైతే ఉన్నాయని జెప్పొచ్చు. చూద్దాం ఏం జరుగుతదో రేపు చూద్దాం. అలాగే మ్యాచ్ ఇప్పుడే అయిపోయిందండి. అయిపోతానే ఈ వీడియో చేయడానికైతే మీ ముందుకైతే వచ్చాను. టైము 10 గంటల లోపే మ్యాచ్ అయితే అయిపోయింది. సో, అంత విధ్వంసం అయితే సృష్టించారు న్యూజిలాండ్ ఓపెనర్‌లిద్దరూ. షెఫర్డ్, ఫిన్ అలెన్. ముందుగా షెఫర్డ్ అయితే 29, 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే, ఫిన్ అలెన్ వచ్చి 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 14 బంతుల్లోనే మరొక 50 పరుగులనైతే పూర్తి చేసేసాడు. చాలా భయంకరంగా బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికానైతే త్వరగా ఇంటికి పంపించేసాడనమాట ఫిన్ అలెను, షెఫర్డ్. సో, బౌలింగ్‌లో గూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు.
టాస్ కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. అలాగే బ్యాటింగ్‌లో కూడా విజృంభించి ఆడేసి తమ జట్టుకి భారీ విజయాన్నైతే సాధించిపెట్టారు 9 వికెట్ల తేడాతో. ఇంక ఫైనల్‌లో ఆమి తుమి తేల్చుకోవడానికైతే న్యూజిలాండ్ వాళ్ళు రెడీ అయిపోయారు. వాళ్ళతో యుద్ధానికి ఏ టీము రెడీ అవుతుందో రేపైతే తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నేను చెప్పేటువంటి ఈ అనాలసిస్ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే అందరూ కూడా గుర్తుంచుకోండి, CRK16 మన ఛానల్ పేరు. కొత్తగా వీడియోస్ అయితే చేస్తున్నాను. నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ భారత్ ఇంగ్లాండ్ ఆడబోయే మ్యాచ్ గురించి నెక్స్ట్ రోజు మళ్ళీ మీ ముందుకు వస్తాను. రెడీగా ఉన్నాను చూడడానికైతే. ఓకే. థ్యాంక్ యూ అండ్ బాయ్.